కానీ ఎన్ని ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి అవసరమైన బ్లడ్స్ రేర్ గ్రూప్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. గోల్డెన్ పీరియడ్ అంటారు, ఏదైనా యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 1 అవర్లోనే వాళ్ళకి మనం హాస్పిటల్ షిఫ్ట్ చేసి అవసరమైన వైద్యాన్ని అందించి బ్లడ్ గ్రూప్ మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా సంతోషంగా. ఈరోజు తాడేపల్లిగూడలో ఏరియా హాస్పిటల్స్లో చాలా ప్రాముఖ్యత ఇది. ఎందుకంటే NH-16కి పక్కనే ఉండడం చాలా యాక్సిడెంట్, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి పాత సోపండి గారు, అదేవిధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తెచ్చుకున్నాం. చాలా సంతోషం ఇది, ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలా మంది బ్లడ్ అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను. మన తాడేపల్లిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పుడు అది కూడా 2014-19లో నాని బావాజీ గారు సహకారంతో దాన్ని మరి మున్సిపల్ కోర్టుల్లో మనం ఈ చేయడం జరిగింది. ఇది 2వ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ. ఇదివరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ మన పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు. ఇక్కడ మీరందరూ దీన్ని సద్వినియోగం చేసే ప్రాణాలు కాపాడడానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి, మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ. వచ్చేస్తే